లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. నాన్నగారి కలల్ని, ఆశయాల్ని అంటే ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మీరు ఎట్లా తీసుకెళ్తారు? ఇంకా ఏమేం పనులు చేస్తారు? బేసికలీ అయితే ఇదే అనుకున్నాం. చిన్న చిన్న మీటింగ్స్ ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు. మీకు ఇంకా ఎవరైనా సపోర్టివ్ గా ఉన్నారా మీ వెనక? అందరు సపోర్టివ్ ఉన్నారు. యు ఆర్ దేర్ సపోర్టింగ్ మీ కమింగ్. సో ఎవ్రీబడి ఆర్ సపోర్టింగ్. అన్ని సంఘాల వాళ్ళు, ఇది కులాలకు అతీతంగా, పాలిటిక్స్ కి అతీతంగా. నేను ఐ బి గోయింగ్ ఫర్ ఎనీ బీఆర్ఎస్ మీటింగ్, వాళ్ళు పిలిచినా వెళ్తాం. ఎందుకంటే ఊర్లో అంతా ఒకటే, నువ్వు బీఆర్ఎస్, నువ్వు బీజేపీ, నువ్వు నక్సలైట్, నువ్వు అది అని ఉండదు కదా అట్లా. సో ఎనీబడి యాజ్ ఐఎమ్ ప్రివిలేజ్ దట్ గద్దరన్న కూతురుగా ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్ దట్ ఐ కెన్ గో ఎనీవేర్. నేను ఏ పార్టీ వాళ్ళు పిలిచినా హ్యాపీ, దే కాల్ మీ అండ్ ఐ గో. సో ఎవ్రీబడి ఆర్ వెరీ సపోర్టివ్. సింపుల్ అంటే మనం ఒకటేసారి పెద్ద పెద్ద పనులు చేయలేమండి, ఎంతో మంది. అందుకే చిన్నగా భారత రాజ్యాంగం గురించి రక్షించండి మాట్లాడడం, ఉమెన్ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడడం, లేక అక్కడ వెళ్ళి తెలుసుకోవడం, అది మేము వెళ్ళి చేస్తున్నాం. బట్ వీ డోంట్, ఐఎమ్ నాట్ సో యాక్టివ్ ఇన్ ద మీడియా. సో వెళ్ళి అంటే ప్రతి ఒక్కటి వెళ్ళాము వచ్చాము చాలా మందికి తెలియదు కదా. అంటే సో ఐ బి నాట్ డూయింగ్ దట్, స్లోలీ విల్ డూ ఇట్. ఏదైనా వర్క్ కంప్లీట్ అయినాక, సక్సెస్ అయినాక చెప్తే బాగుంటది. ఎందుకంటే యాజ్ వన్ ఆఫ్ ద రీజన్ సోషల్ మీడియా అంటే పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు ది సోషల్ మీడియా. అందులో 80% తప్పు ఉంటే 20% మంచిది. కానీ అంతా 80% అదానికే అట్రాక్ట్ అవుతారు ఇప్పుడు యూత్ అంతా. దేనికి అసలు చూడమన్నా చూడరు. సో నాకు అనిపించింది అంటే మా నాన్న సోషల్ మీడియాని పట్టుకొని తిరగలేదు. ఆయన పని చేస్తుంటే సోషల్ మీడియానే ఆయన దగ్గరకు వచ్చేది. అవునక్క. సో that is also when you go, just go and people will play the responsibility of the social media. వాళ్ళే చెప్తారు, ప్రజలే చెప్తారు. సో నాకు సోషల్ మీడియా కంటే ప్రజలే ఇంపార్టెంట్. అవును. సో ఐ సెడ్ ఐ గో. అండ్ నేను లక్షల మందిని మార్చగలగనేమో కానీ ఒక 2-3 అన్నా ఐ కెన్ గో టాక్, డూ ఇట్. సో డెఫినెట్లీ పెద్ద ఎత్తున కాకుండా సరే ఐ విల్ బి డూయింగ్ my responsibility in regard with the women, in regard with the children's, and saving the constitutional rights. నాన్న వర్ధంతి రోజు ఏమైనా ప్రోగ్రామ్స్ అట్లా ఏమైనా చేస్తున్నారా? ఏమైనా చేయబోతున్నారా? నాన్న మొదటి వర్ధంతి రోజు మన స్కూల్లో నాన్న సమాధి ఉంది కాబట్టి సమాధిని గద్దరన్న జ్ఞాన కళ స్మృతి వనం అని పెడుతున్నాం. అంటే ఆయన ఓన్లీ కళాకారుడు కాదు, ఆయన జ్ఞానవంతుడు కాదు, చాలా మేధావి. అందుకే గద్దరన్న జ్ఞాన కళా స్మృతి వనం అని పేరు పెట్టి ఆ రోజు స్కూల్ పిల్లలు మార్చి వేసి తనకు సెల్యూట్ కొట్టి నాన్న రాసిన పాటలు పాడి మార్చింగ్ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత దేవమ్యాలు స్కూల్లో పిల్లలకి అందరికీ భోజనం అరేంజ్ చేసాం. ప్రజలందరూ ఆహ్వానితులే. మేము ముందు కూడా చెప్పామన్నమాట. మొత్తం 365 days గద్దరన్న జ్ఞాన కళా స్మృతి వనాన్ని సందర్శించుకోవడానికి ప్రజలంతా మార్నింగ్ 7 నుంచి సాయంత్రం 7 వరకు 365 రోజులు ఓపెనే ఉంటది. కానీ ఒక్కటి ఏంటంటే వాచ్మెన్ మీ పేరు, మీ నంబర్ రాసుకొని లోపలికి వదులుతారు. హీ విల్ డూ హిస్ జాబ్. అది తప్ప ఇట్స్ పొద్దున సాయంత్రం దాకా ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. ఆ రోజు అందరూ వచ్చి సందర్శించుకోవచ్చు అని చెప్పి ఆ రోజు ఈవినింగ్ గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున మొదటి వర్ధంతి నిర్వహిస్తున్నారు. నాన్న ఒంట్లో బుల్లెట్లు ఉన్నాయి, అవి తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఆ బుల్లెట్లు పెట్టుకొని ఇన్ని రోజులు అసలు ఎట్లుంటున్నారు? నాకే ఇట్లా ఇట్లా ఒళ్ళు జలదరిస్తుంది అనమాట. అంటే దానికన్నా ముందు ఆయనకి ఆ పెయిన్ ఉంటుందా అక్క? పాపం పెయిన్ ఉందని చెప్పాడు ఆయన. ఆయనకి ఏమైనా అనిపించినా హాస్పిటల్కి వెళ్ళిపోయేవాడు. ఏమైనా ఆపరేషన్ డెసిషన్ ఆయన తీసేసుకున్నాడు. వద్దు నాన్న, మా అన్న వదినమే ధైర్యం చేసి చెప్పారు, వద్దు నాన్న, యూఆర్ టేకింగ్ హై రిస్క్ నాన్న అని చెప్పి వాళ్ళిద్దరు మాకు చెప్పడానికి కూడా సరే అని అనిపించింది. సో వెన్నుముక్కలో వెన్నుముక్కకు జస్ట్ ఒక 1-2 inches లోపల బ్లడ్ ఆల్రెడీ ఉంది. 1997లో తలిగింది. అప్పటి అలాగే ఉంది. దట్ హ్యావ్ ఎఫెక్టెడ్ హిస్ బాడీ ఇన్ మెనీ వేస్. అది ఎఫెక్ట్ అయింది. చాలా సిక్ ఉండేవాడు. అది శారీరకంగా సిక్ ఉన్నా మనకు అట్లా అనిపించదు. అనిపించదు అసలుకి. ఎంత యాక్టివ్ ఉండేవాళ్ళు. అసలుకి హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ వెళ్ళే వారికి కూడా
అసలు ఆయన పేషెంట్ లాగా ప్రవర్తించలేదు. డాక్టర్స్ నార్మల్ వెళ్ళిపోయిన ఆపరేషన్ పుస్తకం చేయించుకోవడానికి. చదువుకుంటా పాట రాసుకుంటా ఆహా. మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడమాట. అంటే మహానుభావులు అట్లే ఉంటారు. అవును అవును. ఆ ఫిజికల్ వాళ్ళ ఆశలను వాళ్ళ బాధలు ఏముంటాయి, వాళ్ళకి ఒకటే టార్గెట్ ఉంటది. వాళ్ళకి ప్రపంచాన్ని మారేద్దాం, ప్రజలు ఆ సుఖశాంతులతో ఆనందమైన జీవితాన్ని, పక్షులు అన్ని హ్యాపీగా ఉండాలని అదే ఉంటుంది చూడు. దాని ముందు ఇవన్నీ చిన్నగా అనిపిస్తాయి. అవునక్క. గుండెలో తూటాలు చిన్నగా అనిపించింది, ఆపరేషన్ కూడా చిన్నగా అనిపించింది. ఏముంది అవే తూటాలే కలిగింది, నేను ఆపరేషన్ చేసుకొని వస్తా చూడండి. చాలా మందికి చిన్న వయసు ఉన్న వాళ్ళకి కళాకారులకు, అరే నేను ఆపరేషన్ చేసుకొని వస్తా తర్వాత నువ్వు అని. ఇప్పుడు ఆయన పోతలేడు, అన్న పోయిండు చచ్చిపోయింది నేను పోను ఆపరేషన్. సో వాళ్ళకు ఈ నొప్పులు ఈ బాధలు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. వాళ్ళ ఆశ ఏమంటే ప్రజలు ఆ సాధనలోనే వాళ్ళు తమ జీవితాన్ని త్యాగం చేస్తారు. అవునక్క. దళిత ఉద్యమంలో ఎలా పాల్గొనబోతున్నారు మీరు ఇప్పుడు రాబోయే రోజుల్లో? దళిత ఉద్యమం నేనేం పర్టికులర్ అనుకోలేదు. అన్ని ఉద్యమాలలో నేను సమానంగా పార్టిసిపేట్ చేస్తాను. ఓకే. సో పర్టికులర్ అంటే నేను ఏమంటానంటే గద్దర్ అన్న దళితులకే సంబంధించిన వ్యక్తి కాదు. అవును కాదు. గద్దర్ అన్న ఒక కులానికో వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు. గద్దర్ అన్న ప్రజల వ్యక్తి. ఎక్కడైతే అణచివేత అసమానతలు ఉన్నాయో అక్కడ నిలబడతాడు. సో నేను ఆ విధంగా నేను ఒక పర్టికులర్ ఇదే అని అనుకోనండి, ఇంకా వాళ్ళే పిలుస్తారు, ఇంకోళ్ళు పిలవరు. ఇందాకనే అన్నా కదా, ఐఎమ్ ప్రివిలేజ్డ్, నేను చాలా అదృష్టవంతులారు. ప్రపంచమంతా నాది, నేను ఎక్కడైనా పోవచ్చు. నాన్నగారు రాసిన చివరి పాట తెలుసాక మీకు? ఆ పాట చివరి అనలేము, అది చాలా రోజులే రాస్తారు, కానీ అది బయట రిలీజ్ అయింది. 2 ఉండే పాటలు, బానిసలారా లెండిరా, తర్వాత మూగబోయిన గొంతులు. అది కోవిడ్ తర్వాత రాశాడు నాన్న. కోవిడ్ తర్వాత రాసినప్పుడు చాలా మంది, బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు కళాకారులల్లా, తర్వాత వంగపాండ అంకుల్ గారు చనిపోయారు, తర్వాత ఇంకా 2-3 సాహిత్యవేత్తలు చనిపోయారు. అప్పుడు తను బాధపడ్డాడు అన్నమాట. సో అప్పుడు రాసిన పాట, తన కోసం రాసుకున్న పాట ఓకే ఓకే. అది.